ఆయన ఒక ట్రాన్స్జెండర్ అంటారు సమాజం. ఏం చెప్తారు? ఎవరైనా అనుకోండి, నాకు నా ఇదిగా మాత్రం తను ఒక బాయ్ లా చూసినాను కాబట్టి నాకు బాయ్. ఒక కూతురు అటు ఇటు కానాడుతుంటే వెళ్ళిపోయిందంటే ఏ పిల్లైనా మా కొంచెం ఇష్టపడుద్దండి వసీకరణగా మందులు కాకపోతే. మమ్మీ మీరు దయచేసి దయించి అర్థం నీకు నచ్చలేదేమో, నాకు నచ్చాడు. మీకు నచ్చలేదేమో, నాకు నచ్చాడు. నేను ఇష్టపడ్డాను, మరి సేఫ్ గా నేను ఫీల్ అవుతున్నాను. అలా మాట్లాడుతూ తన జెన్యూనిటీ నాకు నచ్చింది. నేనున్న కాదు, నేను విన్నపించుకున్నా. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. మమ్మీ వినండి, నేనున్న ఈ 15 days లో నన్ను ఎప్పుడు బాధించలేదు. కావాల్సిన తిండి పెట్టింది, ఎంతో ప్రేమగా చూసుకుంది. ఎప్పుడు బాధించలేదు నన్ను ఈ 15 రోజుల్లో. వేరే వాళ్ళకి వసపరిచి చేసుకుంటే తప్పుగా చేసిద్దమ్మాయి. చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బురద జల్లినా సరే, నీకు నేను, నాకు నువ్వు. జీవితాంతం ఇలాగే ఉందాం. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అడ్డగించి నోరు లేస్తుంది, కత్తిరిస్తా. సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజ్ లో నత్తి నా కొడుకు నోట్లో ఏం పెట్టుకున్నావురా? ఎవరితో పెట్టుకున్నావు? వాళ్ళ అఫీషియల్ పేజ్ లో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఏంటో నువ్వు కొట్టేది కొట్టడం కదే, కాలుతో తనేస్తాను. ఆడంగి లేదవలు దమ్ముందన్నోడు రమ్మను. ఊదు మోహం వేసుకొని తాగి 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 బందర మోహంది ప్రూవ్ చేస్తాము. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. అందుబాటులోకి వచ్చావురా. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి. ఆడదాని విన నువ్వు పిల్లల్ని అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా? వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో. ఇదా మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నీ నోరు పెగలదాన్ని నేను అడుగుతున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు. సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు. మరి ఈ విధంగా సనాతన ధర్మంలో గోమాత, దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి, గోవుల్ని కాపాడండి అని పొద్దుగాలు వచ్చే తల దింగుతా ఉండవు.